గుంటూరులోని శ్రీ సంకల్ప హాస్పిటల్లో అత్యాధునిక రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గంటా చైతన్య తెలిపారు. గతంలో ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు గుంటూరులోనే అత్యున్నత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. అనుభవజ్ఞులైన వైద్య బృందంతో ఈ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తూ నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తెచ్చామని అంటున్న డాక్టర్ గంటా చైతన్యతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. మార్పులకు శ్రీకారం చుట్టింది గుంటూరులో ఉన్నటువంటి శ్రీ సంకల్ప హాస్పిటల్. ఈ నేపథ్యంలో కూడా రివర్స్ షోల్డర్ ఆపరేషన్ అంటూ కూడా ఒక శస్త్రచికిత్స సంబంధించినటువంటి వైద్యాన్ని కూడా విజయవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఆపరేషన్ ఏ విధంగా చేశారనేటువంటి అంశంపై కూడా మనతో మాట్లాడేందుకు ఆర్థో గంటా చైతన్య డాక్టర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సరే, మొత్తానికి ఈరోజు వైద్య రంగంలో ఒక వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. నిజంగా అంటే ఎలా రీప్లేస్మెంట్ చేయగలిగారు? ఏం జరిగింది అసలు? ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటే ఏంటంటే, మామూలుగా భుజం అరిగిపోయిన తర్వాత ఒక రొటేటర్ కఫ్ టెండాన్ అని ఉంటుంది మన గూడలో ఈ రొటేటర్ కఫ్ టెండాన్ అనేది సింహభాగం పనిచేస్తుంది అనమాట. దీని సహాయంతోనే మనం గూడ పైకి లేపుతాం. ఈ రొటేటర్ కఫ్ టెండాన్ పూర్తిగా తెగిపోయి రిపేర్ చేయలేని పరిస్థితిలో చెయ్యి పైకి అసలు లెగవదనమాట. ఆ పరిస్థితుల్లో రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ చేస్తాం. రెండోది, గూడ పూర్తిగా అరిగిపోయినప్పుడు పెద్ద వయసు వాళ్ళలో ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ చేస్తాము. అసలు ఎలా అంటే ఈ యొక్క భుజం ఎలా అరిగిపోతుంది, దాని కారణం ఏంటి అసలు? ఏంటి రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటే, మామూలుగా భుజం అనేది బంతి గిన్నె ఆకారం, బాల్ అండ్ సాకెట్ జాయింట్ లాగా ఉంటుందన్నమాట. మనం ఈ రివర్స్ షోల్డర్లో ఏం చేస్తామంటే, ఈ బాల్ ఏదైతే ఉందో దాన్ని పైకి తీసుకెళ్తాం, కప్పును కిందకి పెడతాం అనమాట. డెల్టాయిడ్ అనే మజిల్ సహాయంతో అప్పుడు పైకి చేయి లేవగలుగుతుంది అనమాట. ఎందుకు నేను అడుగుతుంది, మీ సమస్య ఎందుకు వస్తుంది అంటున్నా. అసలు ఎందుకు వస్తుంది అంటే, గోడ అరిగిపోవటం, కంప్లీట్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం అనమాట. మోకాలు ఎలా అయితే, తొంటి ఎలా అయితే అరిగిపోతుందో అట్లా గోడ కంప్లీట్గా అరిగిపోయినా ఈ సమస్య రావచ్చు. రెండోది, ఇందా చెప్పినట్టు ఆ రొటేటర్ కఫ్ అనే టెండాన్స్ అవి కంప్లీట్గా తెగిపోయి రిపేర్ చేయలేని పరిస్థితిలో ఈ సమస్య రావచ్చు. మూడోది, పెద్ద వయసు వాళ్ళలో ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి, ఎవరికనే ప్రాక్సిమల్ హెమరస్ ఫ్రాక్చర్స్, అవి ఫిక్స్ చేయలేని పరిస్థితి. అంటే బోన్ బాగా వీక్గా ఉండి ప్లేట్ కానీ ఏదన్నా వేసి ఫిక్స్ చేయలేని పరిస్థితిలో మనం ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాల్సి వస్తుంది అనమాట. జనరల్గా అంటే 50 ఏళ్ళు దాటినటువంటి వారికి ఎక్కువ ఇలాంటి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందా? మామూలుగా ఈ ఆపరేషన్ 50 సంవత్సరాల లోపు వాళ్ళకి చేయము. ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది ఏదైతే ఉందో 50 సంవత్సరాల వాళ్ళ లోపు వాళ్ళకి చేయము. ఇది 55 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకే చేస్తుంటాం అనమాట ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది. అంటే మొత్తానికి అంటే ఈ యొక్క రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటే కూడా చాలా పెద్ద మొత్తంలో ఖర్చుతో కూడుకుందని అంటారు. సుమారుగా ఎంత ఖర్చు ఉండే అవకాశం ఉంటుంది? ఇది ఖర్చుతో కూడుకున్న మాట వాస్తవమే. మనకి ఈ ఆపరేషన్కి ఇదివరకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్ళి చేయించుకుని వచ్చేవాళ్ళు. అక్కడైతే ఇంకా ఎక్స్పెన్సివ్గా అయ్యేది. మనం ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ లోపలేసే ఇంప్లాంటే చాలా ఎక్స్పెన్సివ్. హార్డ్లీ 2-3 కంపెనీలే ఉండటం వల్ల మనకి ఈ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఆ కంపెనీలతో కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకా కాస్ట్ ఏమైనా తగ్గుతుందా, ఇంకా తక్కువలో మనం ఎంతవరకు ప్రజలకు హెల్ప్ చేయొచ్చు అన్న విధంగా మాట్లాడటం జరుగుతుంది. ఆల్రెడీ టాక్స్ నడుస్తున్నాయి. ఇది ఖర్చు వచ్చేసి నియర్లీ 4 lakhs వరకు అవుతుంది. బేసిక్గా ఇది ఇక్కడైనా లేదంటే భారత్ అంటే మన అంటే ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణలో ఉంటుందా, లేదా మన దగ్గరే మొట్టమొదటిసారి చేశారా? తెలంగాణలో చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 1 సంవత్సరం వ్యవధిలో 8 రీప్లేస్మెంట్లు చేయడం మనమే ఫస్ట్ టైం అనమాట. 8 సర్జరీలు ఈ సంవత్సరం వ్యవధిలో 8 రివర్స్ షోల్డర్ చేసాం. అన్నీ విజయవంతంగా పూర్తి చేసామన్నమాట. ఇది మొత్తానికి పరిస్థితి. ఏదైతే వైద్య రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది సంకల్ప హాస్పిటల్ అని చెప్పి ఉన్నారు. అందులో భాగంగానే 55 ఏళ్ళు పైబడినటువంటి మహిళలకు, అదేవిధంగా పురుషుల్లో ఎవరైనా కూడా ఏదైతే గోడ అరిగిపోవడం కావచ్చు, ఇతరత కారణాలు ఏదైనా ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం దీన్ని రీప్లేస్మెంట్ చేసేందుకు దాదాపు అంటే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. ఇప్పటివరకు వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారు, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, ఇలా పెద్ద పెద్ద ప్రాంతాలకు వెళ్ళి ఇలాంటి ఆపరేషన్లు చేసుకునేటువంటి వారందరికీ కూడా శ్రీ సంకల్ప హాస్పిటల్ ఒక శుభవార్త చెప్పే విధంగా కూడా ఈరోజు ఈ యొక్క రివర్స్ రీప్లేస్మెంట్ సంబంధించినటువంటి శస్త్రచికిత్స వైద్యం అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పి కూడా డాక్టర్ గంటా చైతన్య స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ ఓసన్నతో పవన్ నాయుడు, 6 TV, గుంటూరు జిల్లా సంకల్ప హాస్పిటల్ నుంచి. లక్షల మంది